మరొకసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. 126వ కీర్తన భక్తుడు యాత్రా కీర్తన. ఇశ్రాయేలీయులు యాత్ర చేసేటప్పుడు పాడిన పాట ఇది, పాడిన పాట. ఈ పాటలో చాలా అర్థాలున్నవి. నేను వాటన్నిటిని జ్ఞాపకం చేయను. మనం ఒకప్పుడు కల కనిన వారి వల్లే ఉన్నాము. అదొక కళ, డ్రీమ్ అనుకున్నాము. కానీ ఇటు అటు చూచే లోపు దేవుడు ఆ కళను నెరవేరిస్తే మన నోటి నిండా నవ్వొచ్చింది గనక మన నాలుక ఆనందగానం చేస్తుంది. అక్కడ రాస్తాడు రెండవ వచనంలో ఈ రీతిగా మనం చేస్తున్నప్పుడు, మన నోటి నిండా ఆనందం ఉన్నప్పుడు, నాలుక ఆనంద గీతం చేస్తున్నప్పుడు, మనం చక్కగా అన్ని పరిస్థితుల్లో యోబు వలె నవ్వుతున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు అన్యజనులందరూ మన గురించి కథలుగా చెప్పుకున్నారు. ఏమని అంటే, దేవుడు వీరి కొరకు గొప్ప కార్యాలు చేశాడు అని వాళ్ళు చెప్పుకున్నారు. మన జీవితంలో కూడా ఇతరులు చెప్పుకునేటట్లు మనం బ్రతకాలా? వారికి కష్టం కలిగితే కూడా ప్రభువును స్తుతిస్తారు, వాళ్ళ ఇంట్లో ఏదన్నా జరగకూడదు జరిగితే కూడా ప్రభువును స్తుతిస్తారు అని బయట ఉన్నవారు మనల్ని గురించి చెప్పుకోవాలా? వారు ఏడిచి నువ్వు ఏడిస్తే ఏం ప్రయోజనం? డిఫరెన్స్ ఏముంది? వ్యత్యాసం ఏముంది? వారికి మనకు వ్యత్యాసం. వారు అంటే ఎవరు అనగా దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి ఎరిగిన వారం. ఎరిగిన వారం గనక మందిరానికి వచ్చాం, ఎరిగిన వారం గనక క్రమంగా కూర్చున్నాం, ఎరిగిన వారం గనక అందరి చేతుల్లో వాక్యం ఉంది, ఎరిగిన వారం గనక వాక్యాన్ని వింటూ ఉన్నాం. కనుక ఎరిగిన మన నోటి నిండా నవ్వు ఉండాలని కోరుకుంటున్నాడు. నీ కళను నెరవేర్చాలని ఇష్టపడుతున్నాడు. నీ నాలుక పాటలు పాడాలని ఇష్టపడుతున్నాడు. ఈ వారం కొన్ని ప్రార్థనలు నాకు రికార్డెడ్ వచ్చినవి. సామెలయ్యటవే చేయి పైకెత్తు. గుడ్. మంచి ప్రార్థన రికార్డ్ చేసి పంపించాడు కదా. అందరం అన్ని నేర్చుకోవాలా, అందరూ పాటలు పాడాలా, అందరూ ప్రార్థన చేయాలా, అందరూ స్తుతి ఆరాధన చేయాలా, అందరూ సువార్త చెప్పగలిగి ఉండాలా, అందరూ అన్ని చేయాలా. ములాయిదేం లేదు, సంజాయిష్ ఏం లేదు. నాకు చదువు రాదు, నాకు పాటలు రావు, నాకేం తెలియదు అంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు. అంతే. తింటలేవా? 3 పూటలు మెక్కుతలేవు. బిర్యానీ పెట్టేస్తే మాయం చేస్తావు. ఫ్యామిలీ ప్యాక్. ఉడకకున్నా పర్వాలే, ఇంకో 10 నిమిషాలు ఎక్కువ నమిలైన మింగుతావు తప్ప ఉడకలేదని పక్కన పెడతావా? పెట్టవు కదూ. అంచేత వాక్యము ఏ రీతిగా నేర్చుకోవాలంటే ఆసక్తితో ఆరాటంతో నేర్చుకోవాలా. అందరం అన్ని చేయాలా. ఒక ఇంప్లిమెంట్ చేసాం. ఏంటో తెలుసు కదా, పెళ్ళికి నలుగేస్తాం కదా, నలుగేస్తామట. అభిషేక్ ఎటువై అవునవా? రైట్. నేను నలుగుకి వచ్చేసరికి నువ్వు ప్రార్థన చేయాలి, పాట పాడి ప్రార్థన చేయాలా. అట్లయితే నేను 4 పెడతా, లేకపోతే నేను బయటకు వచ్చేస్తా. నీ ఇష్టం, నాకు చేసుకో పెళ్ళి. రైట్. ఇక్కడ నుంచి అది ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అందరూ నేర్చుకోవాలా. ఈ దెబ్బతోనైనా అందరికీ తలకాయ ఉంచాలా, ప్రార్థన చేయాలా, వాక్యం తెలవాలా. మంచిది. కండిషన్స్ పెట్టకపోతే బాగుండదు. అన్నీ ఇస్తారు, కింద కొటేషన్ రాస్తారు, కండిషన్స్ అప్లై. అది సంఘం కూడా కండిషన్స్ అప్లై. కనుక దయచేసి గమనించండి. కండిషన్స్ అప్లై చేస్తేనే దైవ దీవెనలు సప్లై, లేకపోతే కావు. దేవునికి వందనాలు. 126వ కీర్తన ఆ రీతిగా వ్రాస్తూ క్రిందికి వచ్చిన తర్వాత 4వ వచనములు అంటాడు చూడండి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. ఒకప్పుడు మనమందరం చెరలో ఉన్నాం. యేసుక్రీస్తు భూలోకానికి దిగివచ్చి చెరగా ఉంచక దాన్ని విడుదల చేశాడు. రిడెంప్షన్ ఇచ్చాడు, విడుదలనిచ్చాడు, సంఖ్యలను బందీలను తీసివేశాడు, ఫ్రీడమ్నిచ్చాడు. గుమ్మములు తెరవబడ్డవి, గేట్లు తెరవబడ్డవి, సంఖ్యలు ఊడిపోయినవి. స్వేచ్ఛ స్వాతంత్ర్యమును దేవుడు మనకిచ్చాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించాలా. 5వ వచనములో రాస్తాడు. చూద్దాం చూడండి. 5వ వచనం వైపు మీ మనసును మళ్లించండి. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. 5వ వచనమే కదది. కన్నీళ్లు విడుచుచు విత్తువారు. నువ్వు కన్నీళ్లు విడవాలి. కన్నీళ్లు దేనికి సాదృశ్యం అంటే అనేక వాటికి సాదృశ్యం. కష్టం వచ్చినప్పుడు ఏడుస్తాం, ఇబ్బంది కలిగినప్పుడు ఏడుస్తాం, నొప్పి కలిగినప్పుడు ఏడుస్తాం, కళ్ళకు తగలకూడని పొగ లాంటిది వచ్చినప్పుడు కళ్ళకు నీళ్ళు వస్తుంది. ఇంకొకటి కూడా ఉంటుంది, ఇతరులు మంచిగా బతికితే ఏడుస్తావు. అది మంచిది కాదు. ఆమె పట్టు చీర కట్టుకుంది, ఆయన మంచి కారు కొనుక్కున్నాడు, ఆయన మంచి డూప్లెక్స్ బిల్డింగ్ కొన్నాడు అని ఏడవకూడదు. అది మన బాధ్యత కాదు, మంచిది కాదు. వారికి ఉన్నప్పుడు నువ్వు స్తుతిస్తే దేవుడు నీకు ఇస్తాడు. వారికి ఉంది అని నువ్వు ఉసూరుమని ఏడిస్తే ఉన్నది కూడా తీసేస్తాడు. అది దేవుని సూత్రం. అందుకే ఇక్కడ రాస్తూ ఉన్నాడు, ఎవరైతే కన్నీళ్లు విడుచుచు విత్తుతారో వారు సంతోషగానముతో పంట కోస్తారు. విత్తితేనే పంట వస్తుంది, కానికేస్తేనే ఆశీర్వాదం వస్తుంది. ఇక్కడ వేసిన కానుక, ఇక్కడ వేసిన రూపాయి, ఇక్కడ వేసిన డబ్బులు స్వయాన దేవుడేం తీసుకోడు. చెప్తున్నాను, అది వాస్తవం. అది దేవుడేం తీసుకోడు. మనమే తీసుకుంటాం, మనమే లెక్క పెడతాం, మనమే ఖర్చు పెడతాం, మన పనుల కొరకు వాడుతాం, మన లగ్జరీ కొరకు వాడుతాం, మన అవసరతల కొరకు వాడుతాం. బట్
నువ్వు విత్తుతున్నావా లేదా దేవుడు చూస్తున్నాడు. నువ్వు విత్తితేనే కొడవలితో కత్తితో పంట కోస్తావు. విత్తకుండా నీకు కోసే హక్కు లేదు. కోసే హక్కు లేదు. ఇవ్వకుండా అడిగే హక్కు నీకు లేదు. ఇవ్వకుండా అడిగే హక్కు లేదు. తల్లిదండ్రులు పిల్లలకు పెట్టేది పెట్టుబడి, పిల్లలు తల్లిదండ్రులకు పెట్టేది బాకీ తీర్పుకోవడం, రుణం తీర్చుకోవడం. అంచేత పిల్లలు బాగా చదవాలరా, పిల్లలు బాగా చదవాలా, నడుమంచి మంచి ఉద్యోగాలు చేసి నీ అయ్య నీకు 10 లక్షలు ఖర్చు పెడితే నీ అయ్యకు నువ్వు ₹1,00,00,000 అట్ట చూస్తావేంట్రా? ₹1,00,00,000 ఖర్చు పెట్టాలా? నీ తల్లిదండ్రులకు నువ్వు ₹1,00,00,000 ఖర్చు పెట్టాలా? నీకు ₹1,00,000 ఖర్చు పెట్టి కొడుకుని పెంచి పెద్దోడిని చేసి 5 లక్షలు పెట్టి పెళ్లి చేస్తే ఆవిడు పెరిగి పెద్దవారై ₹1,00,00,000 తల్లిదండ్రులకు ఖర్చు పెట్టే స్థితిలో పిల్లలు ఉండాలా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తా అంటాడు. నువ్వు చేతులు ముడుచుకొని ఇంట్లుంటే దీవెనలు రావు. నువ్వు కష్టపడాలా, యు హావ్ టు వర్క్. నువ్వెంత హార్డ్ వర్క్ చేస్తే అంత దీవెనలు వస్తాయి. ఇక్కడ అంటాడు, పిడికెడు విత్తనాలు పట్టుకొని విత్తుతూ ఉన్నావు, నువ్వు పనులు మోసుకొని వస్తావు. మన చేతుల్లో పట్టుమంటే 1/4 కిలో గింజలు ఉంటాయి. 1/4 కిలో ఉంటాయి, ఉండవు. నా చేతిలో అయితే 100 గ్రాముల గింజలు ఉంటావేమో. 100 గ్రాముల గింజలు, 100 గ్రాముల గింజలు గనుక విత్తితేనంట బస్తాల ధాన్యాన్ని దేవుడిస్తాడంట. వ్యవసాయదారునికి తెలుసు, కొంత మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు తెలుసు. నేను చెప్పేది ఏమనగా, ఇక్కడ విత్తడము లేకుండా కోయడము లేదు, చల్లడము లేకుండా జమ చేయడం ఉండదు. వెదజల్లకుండా నీవు గ్యాదర్ చేయలేవు, కూర్చలేవు. వెదజల్లకుండా కూర్చలేవు. కొంత కోల్పోతేనే కొంత వెనుక వస్తుంది. బిడ్డను పెళ్లి చేసి ఇంటికి పంపితేనే నువ్వు అమ్మమ్మ అవుతావు. ఇంట్లో ఉంచుకుంటే అమ్మమ్మవు కావు. తెలుసు కదా. విత్తనాలు వేస్తేనే పంట వస్తుంది. పంట పండింది అంటే మనం ఒకరమే బ్రతకాం. పంట పండింది అంటే ప్రాణులు, జంతువులు, పక్షులు, ఇతర మనుషులు, అనేక మంది ప్రజలు ఆ పంట వలన బ్రతుకుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. నీ పిడికడి విత్తనములతో కోట్లాది ప్రాణులు బ్రతుకుతూ ఉన్నవి. అందుకు దేవునికి మనం వందనాలు చెల్లించాలా. నేటి ధ్యానాంశం ఏమనగా, ఇచ్చుటలోని ఫలం, రివార్డ్ ఇన్ గివింగ్లో రివార్డ్ ఉంది. ఇవ్వడములో ఒక గొప్ప ఫలం ఉంది, గొప్ప ఆదాయం ఉంది. ఇచ్చుట, పంచుట, అర్పించుట, దానము చేయుట, బహుకరించుట, వెదజల్లుట, ఇవన్నీ సినోనిమ్స్, ఒకటే మీనింగ్ ఇచ్చే పదాలు. కోయాలంటే విత్తాల, ఇచ్చుట, పంచుట, అర్పించుట, దానము చేయుట, బహుకరించుట, వెదజల్లుట. ఇక్కడ వేసిన డబ్బు మీద నీకు హక్కు లేదు. ఇక్కడ వేసిన డబ్బు నువ్వు దీన్ని ఆలోచన చేయవలసిన అవసరత నీది కాదు. వేయడము మాత్రమే నీది. అట్టని నేనేం సింగిల్ ఎన్పి కూడా వృధా చేయట్లే. చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నా. ఇంత గట్టిగా చెప్తాడు ఏంట్రా అని నీకే ఉంటే ముందుకు వచ్చేసేయి, తాళం చేయి, నీకు ఇచ్చేస్తా. ఏం చేయాలనో చెప్తా నీకు. నాకేమొద్దు. నాకు భోజనం కూడా వారానికి 3 పూటలు పెడితే చాలు. వారానికి 3 పూటలు నాకు, మా ఆవిడకు. మిగిలిన 4 రోజులు ఏమయ్యా అంటే 4 రోజులంతా మీరు పోషిస్తున్నారు. దేవునికి స్తోత్రం. వస్తుంది భోజనాలు. మేము భోజనం చేయకపోతే ఇంటికి టిఫిన్లు వస్తున్నాయి. మీకు తెలుసు, మీరు అటు చేస్తున్నారు. భోజనం కూడా నాకేం పెద్ద లేదు. భోజనం ఇంకా 20-30 ఏళ్ళు బతికితే కూడా వేసుకునే బట్టలు ఉన్నాయి. ఒకవేళ నేను ఇస్తే తప్ప, మొన్న ఒక 8 జతలు ఇచ్చేసా, ఒక 2 సూట్లు ఇచ్చేసా. ఇస్తే తప్ప ఇక ఇవ్వను అనుకుంటే నేను బ్రతికే అంతవరకు వేసుకునే బట్టలు ఉన్నాయి. నాకు బట్టల కొదవ లేదు, భోజనం కొదవ లేదు, ఇల్లు కొదవ లేదు. పైసలతో నాకు పెద్ద పేచీ లేదు. నేను ఇంత గట్టిగా చెప్తున్నాను. కారణం ఏమనగా, మనమందరము దీవించబడాలా, మనమందరం ఆశీర్వదించబడాలా, మన కుటుంబాలు సమృద్ధిగా ఉండాలా, మన పిల్లలకు సస్యశ్యామలముగా వారు వర్ధిల్లాలి అంటే తల్లిదండ్రులముగా, పిల్లలముగా, కుటుంబముగా, దేవుని బిడ్డలముగా మనము దేవుని మహిమ కొరకై విత్తాలా. ఇచ్చుటలోని ఫలం నెంబర్ 1. ఇచ్చితే ఫలం ఇస్తాడంట. ఏ ఫలం అంటే దినవృత్తాంతముల 2వ గ్రంథం, 2 క్రానికల్స్, దినవృత్తాంతముల 2వ గ్రంథం 9వ అధ్యాయము. బిడ్డ రెఫర్ చేయండి, బైబిల్ తిప్పండి. 2వ గ్రంథం 2 క్రానికల్ 9th చాప్టర్ 4 నుండి 6 వరకు మనం చదవగలిగితే, 4 నుండి 6 వరకు చదివితే అక్కడ చక్కగా వ్రాస్తూ ఉన్నాడు. ఎవరిని గురించి వ్రాస్తున్నాడు అనగా, జ్ఞాని అయిన సొలొమోను గురించి వ్రాశాడు. జ్ఞాని అయిన సొలొమోను గురించి అక్కడ 9వ అధ్యాయంలో రాశాడు. ఈ జ్ఞాని అయిన సొలొమోనును గురించి షీబా దేశపు రాణి విన్నదంట. ఆయనలో ఉన్న ప్రత్యేకతను, ఆయనలో ఉన్న స్పెషాలిటీని చూడుట కొరకై కిలోమీటర్లు తరబడి ప్రయాణం చేసి షీబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చి ఆవిడ చెప్పిన మాటేమనగా, నేను విన్నది తక్కువ, ఇక్కడ చూచింది ఎక్కువ.
ఇప్పుడు మన కొరకు ఎట్లా మనమైతే చెప్పుకుంటాం, ఇంత ఉంటే ఇంత చెప్తాం, ఇంత ఉంటే ఇంత చెప్తాం. ఓ మా పాస్టర్ అంకుల్ ఓ మంచి వాక్యం చెప్పరా మీరు? చెప్తారు, నాకు తెలుసు నా గురించి. ఇంతంత ఉంటే ఇంతంత చెప్తాం మనం. అబ్బ కుండేలంటే అమ్మ తోక బారెడు అన్నాడంటే వాడు ఇక్కడికి. అమ్మ కోతి అంటే తోక బారెడు అన్నాడంట. కోతికి తోక ఎక్కువ ఉండదురా బాబు, కొండెలకు తోక ఎక్కువ ఉంటుంది. వాక్యం ఇక్కడ ఏమంటుంది అంటే, మనుషులముగా మనం కొంచెం ఉంటే ఎక్కువ చెప్తాము. కానీ జ్ఞాని అయిన రాజు అయిన సాలొమోను గురించి షీబా దేశపు రాణి చాలా విని విడ్డూరపడి ఆశ్చర్యపడి, ఇన్ని కార్యాలు నేను ఎక్కడ వినలేదు, వాటిని నేను చూస్తానని ప్రయాణం చేసి సాలొమోను దగ్గరికి వచ్చి ఆవిడ అన్న మాట ఏంటో తెలుసా? అసలు నేను చాలా విన్నాను అనుకున్నా, విన్నది చాలా తక్కువ విన్నా, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా ఎక్కువగా ఉంది. మీరు 4వ వచనము నుండి చదువుతూ ఉంటే చాలా విషయాలు వ్రాస్తూ ఉంటాడు. 6వ వచనానికి వచ్చేసరికి ఇక్కడ ఏమంటాడు తెలుసా? నిన్ను గూర్చి నేను విన్నదానికంటే నీ కీర్తి ఎంతో ఎచ్చుగా ఉంది అంటాడు. ఎంతో అంటే సఫిషియెంట్ అని అర్థం, ప్లెంటీ అని అర్థం. నీవు గనుక విత్తనము విత్తితే ఒకటి సమృద్ధి ఫలం, సఫిషియెంట్, ప్లెంటీ, ఎక్కువ, మచ్ మోర్ అంటాం కదా చాలా మంది. కనుక దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది అనగా, సాలొమోను గురించి విన్నది కొంత, చూచింది చాలా ఎక్కువ. నీ కీర్తి చాలా గొప్పది. ఒక మాటలో చెప్పాలి అంటే కీర్తి ఫలం అని చెప్పుకోవచ్చు, సమృద్ధి ఫలం అని చెప్పుకోవచ్చు, చాలా గొప్ప ఫలం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే, దానికంటే ముందు చదువుతూ ఉంటే సాలొమోన్ బీదల కొరకు చాలా ఖర్చు పెట్టాడు. చదవండి, మీరు కనబడుతుంది. సాలొమోన్ దిక్కులేని వారి కొరకు చాలా ఖర్చు పెట్టాడు. సాలొమోన్ అనాథుల కొరకు చాలా ఖర్చు పెట్టాడు. సాలొమోన్ సేవ కొరకు చాలా ఖర్చు పెట్టాడు. సాలొమోన్ ఆయన దేశంలో ఉన్న ప్రజల అవసరతల కొరకు చాలా ఖర్చు పెట్టాడు. అంచేత ఆయనకు గొప్ప కీర్తి ఫలం, సమృద్ధి ఫలం దేవుడిచ్చాడు. ఈ ఉదయం నేను జ్ఞాపకం చేసే మొదటి తలంపు ఏమనగా, మనము దేవుని మహిమ కొరకు విత్తేది నువ్వు విత్తగలిగితే మనస్ఫూర్తిగా దేవుడు నీకు ప్లెంటీ మనీ ఇస్తాడు, ప్లెంటీ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇస్తాడు. ఆ నిత్య సమృద్ధి ఆశీర్వాదాలు నీకు ఇస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే దానివలన నీ రిజల్ట్ ఏంటంటే సౌభాగ్యంగా ఉంటావు. నీవు సౌభాగ్యంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే దానికంటే ముందు నీవిచ్చే స్థితిలో ఉండాలి. సామెతల గ్రంథకర్త వ్రాస్తూ మంచి మాట అంటాడు. చూడండి, సామెతల గ్రంథం మనం బాగా చదివాము కదా ఇటీవల. సామెతల గ్రంథం 11వ అధ్యాయము తీసిన వారు బిడ్డ, 11వ అధ్యాయం 24వ వచనం, 11 చాప్టర్ 11 Proverbs 11 verse 24. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. వెదజల్లాల, విత్తాల, చల్లాల, చిమ్మాల, అట్లా విసరాల, వెదజల్లడం, అట్లా వెదజల్లడం. భూమికి ఎంత యథార్థత ఉందో తెలుసా? నువ్వు ఏ విత్తనమును వేస్తే అదే విత్తనం మొలకెత్తుతుంది. మనుషుల హృదయాలు అలాంటివి కాదు. మనము ఒకటి వింటాము, 2 చెప్పుతాము. ఆ 2 విన్నావిడ 3 చెప్పుతుంది, 3 విన్నామే 5 చెప్పుతుంది. ఆకారమే మారుతుంది, దాని మీనింగే మారుతుంది, టోటల్ టాపికే చేంజ్ అయిపోతుంది. భూమి మీద కనుక నువ్వు దేనిని చల్లితే అదే రిటర్న్గా వస్తుంది, అదే మల్టిప్లై అయి రిటర్న్గా ఇస్తుంది భూమి. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తేది ఏమనగా, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. సాలొమోన్ తన రాజ్య పరిపాలనలో వెదజల్లాడు, అభివృద్ధి పొందాడు, దేశానికి పడిగెత్తాడు. ఆ దినాల్లో సాలొమోనును గూర్చి కథలుగా స్టోరీ చెప్పుకున్నాడు. సాలొమోను అంతటి జ్ఞానవంతుడు, పాండిత్యము కలిగిన వాడు పుట్టలేదు, పుట్టబోడు అని వ్రాయబడి ఉంది. ఏంటి కారణం అనగా, దైవ భీతి భక్తి కలిగిన వాడు. తర్వాత చెడిపోయాడు, గడ్డి తిన్నాడులే. నేను దానికి పెద్ద పీట ఎట్లే. తర్వాత చెడిపోయాడు, పడిపోయాడు, గడ్డి తిన్నాడు. అది మంచిది కాదు. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, షీబా దేశపు రాణి సాలొమోనును గూర్చి విని వచ్చింది, నీ కీర్తి ఎంతో గొప్పది. ఎందుకు గొప్పది అయ్యింది అంటే ఇచ్చే స్థితి. అందుకే ఇక్కడ రాస్తూ ఉన్నాడు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చి వారు గలరు. నువ్వు ఇవ్వగలవు కానీ ఇవ్వట్లేదు, అందుకే లేమి, అందుకే కొరత, అందుకే అప్పులు.
చాలా మంది అంకుల్ అప్పులు, అయ్యా అప్పులు అంటే నేనన్నా అప్పులు ఉంటాయి కరెక్ట్, తప్పకుండా నువ్వు చచ్చేంత వరకు నీతో అప్పులు ఉంటాయి. కానీ నీకు ఒక సూత్రం చెప్తా, టెక్నిక్ చెప్తా, చేస్తావా అంటే చేస్తాయి అంటారు. వచ్చే నెల నుండి నువ్వు కరెక్ట్గా దశం భాగం అయ్యి. ఇప్పుడు 2 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి, మొదలు పెట్టారు, అప్పు దగ్గర పడ్డది. ఆమెన్. వాళ్ళు అప్పు దగ్గర పడ్డది, చెప్పమని చెప్పిస్తా వాళ్ళతోనే. అంకుల్ ఇన్ని రోజులు ఎప్పుడు చెప్తుంటే కూడా మీకు అసలు మేము ఎన్నిసార్లు చెప్తే కూడా మేము పట్టించుకోలేదు. గట్టిగా చెప్పావు, చెప్పినాక మేము మొదలు పెట్టాము, కొంచెం అప్పు తగ్గుతుంది అంకుల్ అన్నారు. దేవునికి స్తోత్రం. అప్పు నేను తీర్చా, అప్పు నన్ను అడగొద్దు ఎవరు, నేను ఇయ్యా. అప్పు ఎవరు ఇయ్యొద్దు, అప్పు చేయొద్దు. అప్పు ముప్పు, అప్పు చాలా తప్పు. అప్పు చేయొద్దు, గొంతు మీదకి వస్తే తప్ప చెయ్యొద్దు. అప్పు తీర్చుకునే స్థితి ఉంటేనే చెయ్యాలా, లేకపోతే చెయ్యొద్దు. తలకాయ బండ కొట్టుకో, కానీ అప్పు చేయకు. ఉపవాసం ఉండు. అప్పు చేసి పప్పు కూడా అంటారు కదా, అంటే ఏమన్నట్టు అర్థం? అప్పు చేసి బిర్యానీ అన్నట్రా బాబు, పప్పు కూడా అంటే అర్థం అంటే పప్పు అనడానికి అట్లా అన్నారు, పదాలు కలవడానికి. అప్పు చేసి బిర్యానీ వద్దు. వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ, తగిన దానికంటే తక్కువ ఇచ్చి. ఈ ప్రసంగాలని విని మనోళ్ళు రూపాయితో సహా వేస్తున్నారు కానుకలు. దేవునికి స్తోత్రం. దేవుడు నిండుగా దీవించును గాక. అట్లొచ్చేస్తే నయా పైసలతో సహా, ఆన్లైన్లోనైనా హాపర్లింగ్లోనైనా కైన్లు కూడా వస్తాయి దాంట్లో. అవి చూస్తూ ఉంటే ఎంత సంతోషమో. అవి పట్టుకొని అట్లా ఏడిచి ప్రార్థన చేసి ప్రభువుకు అర్పిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. చాచిన హస్తాలన్నిటిని దేవుడు చూస్తున్నాడు. విత్తుతున్న మీ విత్తనాలను దేవుడు చూస్తున్నాడు. ఒక దినము రానయ్యింది, ఆ దినాన కొడవలితో కోస్తారు. ఒక్కరు విత్తిన విత్తనాలను 100 మంది కోస్తారబ్బా. అవునా కదా? అంతే. మీరు వ్యవసాయం చేసిన అనుభవం మీకుంటే తెలుస్తుంది కదా. వ్యవసాయం చేయకపోతే ఏం చేయలేము. ఇక్కడ వ్యవసాయం చేసిన వారు చాలామంది ఉన్నారు, పంట కోసేవారు. విత్తేటప్పుడు మాత్రం ఒకరే విత్తుతారు. ఒక్క మనిషి విత్తిన విత్తనం 6 మాసాల తర్వాత 60 మంది కోస్తారు. 10 మంది కోస్తారు, 10 మంది గడుతారు, 10 మంది మోస్తారు, 10 మంది నూరుస్తారు, 10 మంది కొలుస్తారు బస్తల్లో, 10 మంది అమ్ముతారు. 60 మంది వస్తారు. ఒక్కరు విత్తిన విత్తనాన్ని 60 మంది కోస్తారు 6 నెలల తర్వాత. ఏంటి కారణం? దేవుని దీవెన. వాక్యం సెలవిస్తూ ఉంది. ఆధ్యాత్మికంగా కూడా నీవు నేను సమృద్ధి ఫలాలు పొందాలి అంటే నెంబర్ 1 ఇచ్చుటలో సమృద్ధి ఫలం ఒకటి. రెండవది మనం చూడండి, లూకాసు వార్తలోనికి రండి. లూకాసు వార్త రెఫర్ చేయండి బిడ్డ. లూకాసు వార్తలో మనం చూస్తే అక్కడ కూడా చక్కటి సందర్భం రాయబడింది. 6వ అధ్యాయం, బుక్ ఆఫ్ సెంట్ లూక్ 6 చాప్టర్ 35 వర్స్ 35వ వచనం. 6వ అధ్యాయము లూకాసు వార్త 35వ వచనం తీయండి బిడ్డ. తీసిన వారు చదవండి. చదవండి. మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. అప్పు ఇయ్యుడు అంటే పనికి మాలిన దానికి అప్పిస్తుడు కాదు అర్థం. ఇక్కడ వాక్యంలో అప్పి అంటే అడిగిన వాళ్ళ కళ్ళు అప్పిస్తే నీ గుండు కొట్టుకొని కూర్చుంటావు బిడ్డ. గిన్నెలు అమ్ముకొని బతకాలా, ఇంట్లో డేక్షలు అమ్ముకొని బతకాలా? అడిగిన వాళ్ళ నన్ను మస్తు మంది అడుగుతారు, నేను ఇయ్యా నన్ను అడుగుతారు. అయ్య దగ్గర ఉంటే బాగా మంచి సూట్లు, బండ్లు, 2 చేతులకు 2 ఉంగరాలు. అయ్యో ఆయనకి ఎంత తక్కువ, వచ్చిన అర్పణలు బాగుంటాయి అయ్య దగ్గర, పైసలు అడుగుతారు. నేను సస్యం రియ్య. ఎవరికి ఇయ్యాలనో నాకు బాగా తెలుసు, ఎప్పుడు ఇయ్యాలనో నాకు బాగా తెలుసు. ఇక్కడ వాక్యం ఏమంటుందో తెలుసా? అప్పియుడి అంటే అర్పించుడి అని అర్థం, దేవునికి ఇయ్యుడి అని అర్థం, అవసరతల్లో ఉన్నవారికి ఇవ్వుడి అని అర్థం, ఆపదల్లో ఉన్నవారికి ఇవ్వుడి అని అర్థం. అన్ని ఆచితూచి ఇవ్వాలా. నువ్వు ఇచ్చిన అప్పు, నువ్వు ఇచ్చిన డబ్బులు తీసుకొని పోయేవాడు బయట జలస చేస్తున్నాడు, అక్కో అని అడుగుతుంది. చర్చిలో దుకాణం పెట్టకండి. ఇక చర్చిలో అప్పులు అడుగుడు పెట్టకండి, ఎవరు ఇయ్యకండి. ఆ తగువు నా దగ్గర దేకండి. తెలిస్తేనే తర్వాత కూడా ఊరుకోరిక. చాలా శృతిమించిపోతుంది. కొంచెం మంచి కనబడితే అక్క చాలు అక్కని అడుగుతుంది, కొంచెం అన్న మంచి కనబడితే చాలు అన్నని అడుగుతుంది. ఈయన మంచి డ్యూటీ అని నేను చెప్తే చాలు తప్పిపోయి ఎప్పుడో ఒకసారి అయిపోయాయి. సీనుకు బాగా డబ్బులు వచ్చినాయట అని నేను చెప్తే చాలు నీ ఇంటికి లైన్ కడతారా, ఇంటికి లైన్ కడతారు. అందుకే నేను చెప్పడం తగ్గించాయి ఈ మధ్యన. అప్పు కాదు నేను మాట్లాడేది. దేవుని మహిమ కొరకు, దేవుని ఘనత కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, సువార్త కొరకు, దేవుని పని కొరకు, దేవుని కార్యాల కొరకు నీవు గనుక ఇస్తే ఇక్కడ అంటాడు దేవుడు, గొప్ప ఫలమునిస్తా. గొప్ప ఫలమును, ఒకటి సమృద్ధి ఫలం, రెండవది గొప్ప ఫలం. నువ్వు ఇస్తేనే గొప్ప ఫలం, ఇవ్వకుండా రాదు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం, ఇచ్చి నష్టపోయిన వాడు ఎవ్వరు లేరు బైబిల్లో, ఇవ్వకుండా ధనవంతులైన వారు ఎవ్వరు లేరు.
దేవునికి ఇయ్యకుండా ధనవంతులైన వారు ఎవ్వరూ లేరు. దేవునికి ఇచ్చి అప్పుల పాలైన వాళ్ళు ఎవ్వరూ లేరు. దేవునికిచ్చి అప్పుల పాలైన అని చెప్పండి. ఇంకా నాకు కొంత భూమి ఉంది, ఓ అద్దెకరం అమ్మిస్తా మీకు. ఇంకుంది నాకు ఊర్లో భూమి, ఇంకో అద్దెకరం అమ్ముతా. ఇప్పుడు కొన్ని అమ్మాను కదా, అది కూడా అమ్మిస్తా మీకు. చెప్పండి అట్లా. దేవునికి బాగా ఇచ్చి నేను అప్పుల పాలైన అనే వాళ్ళు ఎవరైనా ఉంటే నిలబడండి, వారికి దండం. మీ అప్పు నేను కడతా. దేవునికి ఇయ్యక అప్పుల పాలవుతున్నాం. వాక్యంలో ఉన్న మాట గుర్తు చేస్తూ ఉన్నా. నీకు సమృద్ధి ఫలము కావాలన్నా, నీకు గొప్ప ఫలము కావాలన్నా, యూ హ్యావ్ టు గివ్ టు గాడ్. దేవునికి ఇవ్వాలా, దేవునికి అర్పించాలా, దేవునికి చేయాలా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీకు లేకుండా అప్పు చేసి ఇవ్వనట్లే దేవుడు, మళ్ళీ అప్పు చేసి ఇవ్వనట్లే. నీకు వచ్చిన దాంట్లో నుండే నమ్మకంగా చేయు. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. దాన్ని ఏమంటామనగా వారసత్వపు స్థితి, పైన సౌభాగ్యపు స్థితి. మొదటి తలంపుకు, రెండవ తలంపుకు ఆ రీతిగా కనుకిస్తే వారసత్వపు స్థితి, వారసత్వపు స్థితి అని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంటుంది చూడండి, 15వ అధ్యాయం, డ్యూట్రానమీ 15వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 15 చాప్టర్ వర్స్ 7 and 8. 15వ అధ్యాయమున 7, 8 వచనాలు కనుక మనం చూడగలిగితే అక్కడ కూడా చాలా రాస్తూ ఉంటాడు. అక్కరలో ఉన్నవారికి, అవసరతుల్లో ఉన్నవారికి చేయి చాచి ఆవశ్యకంగా వారి అవసరత తీర్చు, వారికి ఇయ్యు, దేవుడు నీకు ఇస్తాడు అనే మాటలు అక్కడ చూస్తాం మనం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనా, నీ పురములలో నీ సహోదరులలో బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరునికి కనికరింపకుండా నీ హృదయం కఠినపరచుకోకూడదు. హృదయం కఠినపరచుకోకూడదు. నీ తోబుట్టు, నీ బీదవాడు, నీ ఇంటి ముందరివాడు, నీ తోబుట్టు, నీ ఇంటి నీ సోదరుడు, నీ సోదరి, నీ అక్క, నీ అన్న ఆకలితో అలమటిస్తున్నప్పుడు నీవు హృదయాన్ని కఠినం చేసుకోకూడదు. కఠినం చేసుకోకూడదు. ఉన్న దాంట్లో నుండి కొంచెం ఇవ్వాలా. నీ సమృద్ధిలో నువ్వు కొంచెం తగ్గించుకొని వారికి అవసరం తీరిస్తే దేవుడు నీకు గొప్ప ఫలమునిస్తాడు. దేవుడు నీకు గొప్ప ఫలమునిస్తాడు. అది దేవుని యొక్క వాక్యం. అందుకే ఇక్కడ క్లియర్గా వ్రాస్తూ ఉన్నాడు, ఇచ్చుట కొరకు హృదయమును కఠినపరచుకోకూడదు, ధారాళంగా వదిలేయాలా, ధారాళంగా వదిలేయాలా. ఇక్కడ ఒకవేళ ఉద్యోగం జీతం వచ్చిన తర్వాత దశంభాగం కరెక్ట్గా పైసలతో సహా వేసేవారు ఉన్నారు. అదనంగా వస్తే కూడా వేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యన కొత్తది స్టార్ట్ అయింది మళ్ళీ. అదనంగా వస్తే అదనంగా కూడా ఇస్తున్నారు. అప్పుడు నేను అడుగుతాను, అమ్మ వేసినవు తల్లి, వేసినవు నాన్న, నీ దశంభాగం వచ్చింది కదా బిడ్డ, మొన్ననే వచ్చింది లాస్ట్ వీక్లో, ఇదేంటి బిడ్డ మళ్ళేసావంటే ఇది అడిషనల్గా వచ్చింది, నేను ఓటీ చేస్తే వచ్చింది, ఎక్స్ట్రా పని చేస్తే వచ్చింది, ఎక్స్ట్రా తరబితికి వెళితే వచ్చింది, ఎక్స్ట్రా ట్రైనింగ్ చేశాను వచ్చింది, అందుకు ఇస్తున్నా అంకుల్. నువ్వు నా నెంబర్కి చేసావు కానీ బిడ్డ, అది డైరెక్ట్గా దేవుడే చూచాడు. ఆమెన్. దేవునికి స్తోత్రం. నీ ఇచ్చే మెంటాలిటీ ఉంది చూడు, ఇచ్చే మనసు ఉంది చూడు, దానిని దేవుడు చూస్తాడు. నువ్వు ఎవరికి ఇచ్చావు తర్వాత సంగతి వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ. అందుకే రాస్తూ ఉన్నాడు ఈ డ్యూట్రానమీలో, ద్వితీయోపదేశ కాండములో, నీ హృదయం కఠినం చేసుకోకూడదు, కఠినం చేసుకోకూడదు, ధారాళంగా ఇవ్వు, బీదలను కనికరించు, నీ స్థితి గొప్పదవుతుంది. రెండవది, మూడవ మాట చెప్పేసి నేను ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 2 Corinthians, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీయండి బిడ్డ, పేపర్ తిప్పండి. యంగ్స్టర్స్ ఎవరు చదువుతలేరురా, మింటూ చదవబోయిండు, ఒకసారి కొంచెం అందుకొని వదిలిపెట్టిండు, చూయండి. పోటీ పడాలా. 2 Corinthians 9th chapter 10th verse, 9th chapter 10 verse 10. విత్తువానికి విత్తనములను తినుటకు ఆహారమును దయచేయి దేవుడు విత్తనము దయచేసి విస్తరింపజేసి పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలమును వృద్ధి పొందించును. మూడవది ఏంటి అనగా నీతి ఫలం. ఇస్తేనే నీతి. అక్కో నేను నువ్వంటే నాకు చాలా ప్రేమ అంటారు చూడు, ఉట్టిదే దొంగ, ఉట్టిదే. నోరు మాట్లాడుతుంది, నొసలు ఎక్కిరిస్తుందంట, తెలుసా మీకు? మనుషులు మంచోళ్ళు కాదు, అందుకే శరీరం నమ్మొద్దు, ఎవడు చెప్పుకోదగిన వాడు కాదు అని వాక్యంలో ఉంది. అందుకే మనుషులను నమ్ముకోకు, రాజులను నమ్ముకోకు, దేవుణ్ణి నమ్ముకో. ముందు అక్కో అంటాడు, ఆ గడప దాటినాక అది దొంగ అని చెప్పుకుంటారు నీ గురించి. అందుకే అడగొద్దు పర్ని. ఇక్కడ వాక్యం అదే గుర్తు చేస్తూ ఉన్నాడు. విత్తువానికి అన్నీ ఇస్తాడు, విత్తువానికి అన్నీ ఇస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యాన్నే మనం నమ్మాలా, వాక్యం వైపు మన మనసు మళ్లించాలా, వాక్యం మీదనే మనం కేంద్రీకృతమై ఉండాలా. అందుకే విత్తువానికి విత్తనములు దయచేసిన దేవుడు ఆ నీతి ఫలములను నీకు వృద్ధి పొందిస్తాడు. విత్తడము నేర్చుకుంటే చాలు, వస్తూనే ఉంటాయి అవి. అవును, నువ్వు స్టార్ట్ చేయ ముందు. విత్తు ముందా పంట ముందా అంటే ఏది ముందు?
విత్తు ముందని మీరు అంటారు, కానీ బైబిల్ ప్రకారం వెళ్తే పంటే ముందు, తర్వాత విత్తనాలు వచ్చినాయి. కోడిగుడ్డ ముందు అంటే కోడే ముందు. కోడే ముందు. కోడి ఎందుకు గుడ్డ ఎక్కడ వచ్చింది? నీకు బుద్ధి లేదురా బాబు, బైబిల్కి రా చూపిస్తా. అది దేవుడు కలుగునుగా కంటేది కలిగినవి. ఇప్పుడు ఈ సందర్భంలో పనుల ముందా విత్త ముందా అంటే చెప్పండి. ఇప్పుడు పనులే ముందా విత్తు ముందా? అమ్మా సస్పెక్ట్ అయిపోయింది చూడు, కరెంటు పోయింది. విత్తనమే ముందు. నువ్వు విత్తినాక ఆశించాలా. అప్పులున్నాయి చేయి ముడిసి పెడితే అప్పులు పెరుగుతాయిరా నాయనా. అప్పులున్న పర్వాలే, ఒక 2 నెలలు సంజాయి తీసుకొని వస్తేసే ఎట్లా 2 నెలలు ఆగు. భూమి మీద 2 నెలల పంటలు ఉన్నాయి, తెలుసు కదా 2 నెలల పంటలు ఉన్నాయి, 3 నెలలకు వచ్చే పంటలు ఉన్నాయి, 6 నెలలకు వచ్చే పంటలు ఉన్నాయి, సంవత్సరానికి వచ్చే పంటలు ఉన్నాయి. మామిడి తోట నాటితే 5 సంవత్సరాలకు వస్తాయి, కొబ్బరి తోట నాటితే 10 సంవత్సరాలకు వస్తుంది. విత్తనాలు భూమి మీద విత్తితే 2 నెలలకి పంట వచ్చేస్తుంది. ఏందో తెలుసా? మీకు అందరికీ ఇష్టం అది, చెప్పమంటారా? చెప్పండి అయ్యా. మొక్కజొన్న కాంకి, మక్కబుట్ట 60 రోజులలో కాల్చుకొని తినొచ్చు నువ్వు, అంతే. 2nd మంత్లో వచ్చేస్తుంది మక్కబుట్ట. అందరికీ నోరు ఊరుతుంది చూడు, చల్లగా ఉంది, కాల్చిస్తే బాగుండు అన్నట్టుంది. అది కావాలి అంటే ముందు విత్తాలా. నువ్వు విత్తనం వేసి 60 రోజులు కళ్ళు మూసుకో, ప్రార్థన చేయి. విత్తనం బస్తాల కొద్దిస్తాడు, పనులు ఇస్తాడు. బండ్ల మీద వస్తవి, ట్రాక్టర్స్ మీద వస్తవి, గరిసెల నిండా, గిడ్డంగుల నిండా, గోడాంస్ నిండా దేవుడిస్తాడు. మనము చేతితో విత్తితేనంట దేవుడు ఆకాశపు వాక్యులు విప్పుతాడు, తూములు తెరుస్తాడు. ఎక్కడా ఆయన తూమెక్కడా? నిన్న మొన్న వర్షం పడితే హైదరాబాద్ వణుకుతుంది, ఇట్లా గజగజ వర్షం పడితే వణికిపోతుంది. ఏడమా ఇంట్లోకి నీళ్ళు వస్తాయో. హైదరాబాద్లో ఉన్న కొంతమంది వాళ్ళ ఫోటోలు పెట్టారు, ఇండ్ల ఫోటోలు. పాపు నీళ్ళ మీద డేక్షలు తిరుగుతున్నాయి, ఇట్లా వంట బండ ఎత్తు నీళ్ళు వచ్చేసినాయి కిచెన్లోని. ఖాళీ డేక్షలు అన్నీ నీళ్ళ మీద తిరుగుతున్నాయి ఇట్లా పువ్వుల్లాగా. ఫోటో పెట్టారు నాకు. నేనేం చేయాలి అయినా, నేనేం చేయాలి మరి? ప్రార్థన చేస్తాం బిడ్డ, ప్రార్థన చేస్తాం. ఇంకేమైనా కష్టముడు చెప్పండి, వస్తాం మీ దగ్గరికి. ఏమైనా చేయగలిగితే చేస్తాం, చెప్పేస్తాం. కొంతమంది ఇళ్ళకి డేక్షలే కొట్టుకుపోయినాయి అంట, డేక్షలే కొట్టుకుపోయి. ఆ మధ్యన ఒక దగ్గర అసలు బండ్లు కొట్టుకుపోయినాయి, కార్లు కొట్టుకొని పోయినాయి, ఇండ్లకిండ్లే కూలిపోయినవి. ఎప్పుడు అంటే దేవుడు ఆకాశపు తూములు తెరిచాడంతే. తూములు తెరిచాడు, నోవాబు కాలములో తెరిచినట్టు. ఇక్కడ మనం చూస్తున్నాం. హైదరాబాద్ అంతా మునగడానికి మనుషులే పాపం చేశారు, మనుషులే తప్పు చేశారు, మనుషులే కారణం. ఏంటి? నీళ్లు పోయే స్థలంలో కూడా ఇళ్ళని కట్టేశారు కనుక నీళ్ళు ఆగిపోయి ఇళ్ళకి వస్తున్నాయి. నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడెరుగు అన్నట్టు ఎక్కడ పళ్ళం ఉంటే అక్కడికి నీరు దూసుకొని వెళుతూ ఉంది. నీరు పోయే స్థలంలో ఆటంకం లేకపోతే అవి వెళ్ళిపోతాయి నీళ్ళు, మనకి ఇబ్బంది ఉండేది కాదు. నేను గుర్తు చేసేదేమనగా, నువ్వు పిడికిలతో వేస్తే దేవుడు తూములు తెరుస్తాడు, ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడు. దేవుడు తూము తెరిస్తే ఎంత పెద్ద దీవెన, ఆయన ఆ వాకిలు విప్పితే ఎంత పెద్ద దీవెన. అందుకే వాక్యము సెలవిస్తూ ఉంది, ఇచ్చుటలో నీతి ఫలం. ఈ నీతి ఫలానికి వచ్చిన టైటిల్ ఏమనగా హెచ్చించే స్థితి. 1 సౌభాగ్యపు స్థితి, 2వది వారసత్వపు స్థితి, 3వది హెచ్చించే స్థితి. హెచ్చించే స్థితిలో కూడా 2-3 వచనాలు చూపించి ముగించేస్తాను. సామెతల గ్రంథంలోనికి అగైన్ వచ్చేయండి బిడ్డ. సామెతల గ్రంథం ఒక ప్రోబ్స్ చాప్టర్ 11లోనే చాలా వచనాలు ఉంటవి. సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో ఇచ్చే వాటి గురించి చాలా విషయాలు రాస్తాడు. 25వ వచనము చదువు, 26వ వచనం చదువు. ధాన్యం బిగబట్టు ధాన్యము బిగబట్టు వాణిని, బిగబట్టితే జనులు శపిస్తారంట. ధాన్యం బిగబట్టొద్దు, నీకు అవసరమైనంత దాచుకో, అంతే. ఎక్కువ రోజులు దాచుకోకు, పురుగు పడుతుంది. బయట లేనోడు ఏడుస్తాడు ఆకలికి, మంచిది కాదు. ఇతరుల ఏడుపు నీకు మంచిది కాదు. అంచేత ఇతరుల ఏడుపు కొరకు నువ్వు బిగబట్టుకోకు. అందుకే అంటాడు ఇక్కడ క్లియర్గా రాస్తూ ఉన్నాడు, ధాన్యము బిగబట్టు వారిని జనులు శపించెదరు, దానిని అమ్మువాని. అమ్మువాడంటే ఇచ్చేవాడు అని అర్థం. తర్జుమా కొంచెం మిస్టేక్ జరిగిందేమో, కానీ గుర్తు చేద్దాం. అమ్మువాడు అంటే ఇచ్చువాడు అని మనకి ఇక్కడ అర్థం. ఈ సందర్భంలో ఇచ్చువాని తల మీదకి ఏమొస్తాయంట? దీవెనలు. ఇవ్వాలా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇవ్వాలా, ఎంతమంది సంపాదించి అంతమంది ఇవ్వాలా. మా డాడీ ఒక్కడిస్తే అది కాదు, అందరు ఇవ్వాలా. అందరు తింటలేరా? అందరి కొద్ద దీవెనలు, అందరి కొద్ద ఆశీర్వాదాలు కావాలి. ఎవరు తింటే వారికే, ఎవరిస్తే వారికే. అయ్యి ఇస్తే కొడుకు రావు, అయ్యి ఇస్తే భర్త ఇస్తే భార్యకు రావు. భార్య కూడా ఇవ్వాలా. భార్యకి ఎక్కడిది సార్, మీరు బాగానే ఉన్నారు చెప్పడానికి? ఎందుకు లేదు? వంటలేవు, కూరగాయలు వంటలేవు, చికెన్ వంటలేవు, మటన్ వంటలే. దాంట్లో కట్ చేయి, దాంట్లో ఆదా చేయి, దాంట్లో సేవ్ చేయి. నీకు దీవెనలు రావాలంటే తప్పదబ్బా, తప్పదు.
దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ. ఇచ్చువాని తల మీదికి దీవెనలు వచ్చును అంటాడు. అదే అధ్యాయంలో ఉన్నారు కదా బిడ్డ, 18వ వచనం 2 భాగం చదవండి. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం. కనుక నీతి ఫలము కొరకు విత్తాలా, నీతి కొరకు విత్తాలా. నీతి అంటే యేసే, వాక్యమే. పరిచర్య కొరకు, వాక్యము కొరకు విత్తాలా. అప్పుడు దేవుడు గొప్ప బహుమానమును నీకు ఇస్తాడు, పెద్ద బహుమానమును నీకు ఇస్తాడు. 28వ వచనం కిందలో ఏం చదువు? నీతిమంతులు చూసారా, పైన ఒక కొటేషన్ ఇస్తాడు, మీద ఏమంటాడు? ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును అని ఉంది. ఉందా అక్కడ? బైబిల్లో ఉంది. ధనమును నమ్ముకుంటే పాడైపోతావు బిడ్డ. అట్లు కాకుండా నీతిమంతులు విత్తుతారు, కనుక నువ్వు కూడా విత్తు. నీతిమంతుడు అనేవాడు తప్పకుండా కానికేస్తాడు, దశమ భాగం కరెక్ట్గా ఇస్తాడు. యంగ్స్టర్స్ కూడా వేయాలి బాబు. ఉద్యోగం చేసేటోళ్ళు, సంపాదన చేసేటోళ్ళు ఏ సంపాదన కానీ వేయాలా. వేస్తే నీకు ఇస్తాడు. నువ్వు చాలా కష్టంలో ఉంటే, అది రియాలిటీ అయితే నాకు ఇంటిమేషన్ ఇయ్యి, నేను వచ్చి నిన్ను ఆదుకుంటా, పర్వాలే. ఇంకెవరైనా అడిగైనా నీకు ఇస్తా. వాక్యం సెలవిస్తా ఉంది. ఇవ్వడం మాత్రం మనం నేర్చుకోవాలి. పిల్లలకు నేర్పించాలి. 100 రూపాయలు వెయ్యాలి ఈ సండే ఈ కానుక అని ఇంట్లో తీర్మానం అయితే, ఆ 100 రూపాయలు నీ కొడుకు ఇవ్వాలి, నీ చిన్న కొడుకు ఇవ్వాలా, నీ బిడ్డకి ఇవ్వాలా. నువ్వు 10 రూపాయలు అయ్యి పర్లేదు. పెద్దలు మనం ఏం చేస్తాం? 100 మనం వేస్తాం, 10 వానితో వేస్తాం. వాడు 10 రూపాయలకు లిమిట్ అయిపోతుంది మైండ్. చిన్నపిల్లలకే 100 ఇవ్వడం నేర్పితే వాడు యవనస్తుడు 200 వేస్తాడు, పెద్దోడైనాక 500 వేస్తాడు, పెళ్ళైనాక 1000 వేస్తాడు, ఉద్యోగం వచ్చినాక 10,000 వేస్తాడు. ఆమెన్. 10,000 వేస్తారంటే ఉద్యోగం ఎంత? వెరీ గుడ్. చూడు ఎంత క్యాలిక్యులేటర్ మైండ్. అంటే నీ కొడుకు 1,00,000 రూపాయలు ఉద్యోగం కావాలో ప్రార్థన చేస్తావు. కానే కాదు, విత్తనాలు వెయ్యి బిడ్డ, వాడికి 1,00,000 రూపాయలు ఉద్యోగం వస్తుంది. మన పిల్లలందరికీ 1,00,000కు ఏవో సాలరీస్ వచ్చును కాక అంటే మరి అది కూడా ఉంటుంది. ఓకే, దేవునికి స్తోత్రం. ముగించేస్తున్నాం. బాగా సీరియస్గా థింక్ చేద్దాం. నువ్వెంత ఇస్తావో దేవుడు అంత దీవిస్తాడు. ఎంత జల్లుతావో అంత కోస్తావు. ఎంత ధారాళంగా చేస్తావో జనులు నిన్ను దీవిస్తారు. నీతిమంతుడు చిగురాకు వలె వర్ధిల్లుతాడు. ఎవరు నీతిమంతులు అంటే ఏబేలు నీతిమంతుడు, కయ్యను కాదు. ఏబేలు ఎందుకు నీతిమంతుడు అయ్యాడు చెప్పండి, ముగించేస్తా. ఇచ్చాడు గనక నీతిమంతుడు అయ్యాడు. అది దేవునికి ఇష్టమైనది, నమ్మకముగా, యథార్థంగా దేవుడు అడిగినది యథార్థంగా ఇచ్చాడు ఏబేలును గురించి వాక్యం ఏమంటుందనగా నీతిమంతుడు అని. ఇక్కడ వాక్యం ఏమంటుంది? సామెతల గ్రంథంలో నీతిమంతుడు చిగురాకు వలె వర్ధిల్లుతాడు, వృద్ధి చెందుతాడు, దీవించబడతాడు. నువ్వు చిగురాకు వలె వృద్ధి పొందాలి అంటే నువ్వు తప్పనిసరి ఇచ్చేవారమై ఉండాలా. ఎవరిస్తారనగా నీతిమంతులు ఇస్తారు. నీతిమంతులు కానివారు ఇవ్వడానికి జంకుతారు. భక్తిలోనికి వస్తే తప్పకుండా దేవునికి ఇస్తాం, దేవుని కార్యాల కొరకు ఇస్తామని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆ నీతిమంతుని ఫలము జీవదాయకము. 30వ వచనం చూడండి. సామెతల గ్రంథం 11:30. నీతిమంతులు ఇచ్చు ఫలం జీవదాయకం. జీవదాయకం. అది జీవపు వృక్షం. అది లైఫ్ ట్రీగా మార్చబడుతుంది. అది నీకు వృక్షం పాలిచ్చే గేదె. ఎంత సంతోషంగా ఉంటుందో. ఇటు చూసే లోపల సంవత్సరం మళ్ళీ అయిపోయాయి, మళ్ళీ డెలివరీ అవుతుంది, పాలు వస్తూనే ఉంటాయి. అటు ఆ బిడ్డ పెరుగుతూ ఉంటుంది, ఇటు ఇంకొక బిడ్డని ఇస్తూ ఉంటుంది. మనకు కంటిన్యూగా పాలు వస్తూనే ఉంటాయి. ఎంత సంతోషం. చెట్టు కూడా అంతే. ఈ చెట్టు కాయలన్నీ రాలిపోయి ఆకులు రాయి అట్ట చూసే లోపల మళ్ళీ పువ్వు మొగ్గ వచ్చేస్తుంది. మళ్ళీ ఒక 2-3 మాసాల లోపల అగైన్ మళ్ళీ కాయలు వస్తూనే ఉంటాయి. ఎంత సంతోషం. అవి కావాలి అంటే ముందు నీవు నేను మనము ఇచ్చేవారముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం ఈ ఉదయం జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక మన ధ్యానాంశం ఏమనగా ఇచ్చుటలోని ఫలం. ఇదే గనక మనం నీతిమంతులం అవుతాం. నీతిమంతులను దేవుడు జీవవృక్షముగా మార్చబోతూ ఉన్నాడు. జీవదాయక వృక్షం, జీవమిచ్చే వృక్షం, ఫలించే వృక్షం, ఫలములిచ్చే వృక్షముగా నిన్ను నన్ను మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగైతే దేవునికి కొరత లేకుండా, సంకుచితము లేకుండా, హృదయమును కఠినపరుచుకొనకుండా దేవునికిచ్చి సమృద్ధి అయిన దీవెనలు ఫలములు పొందుట కొరకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచుదాము, ప్రార్థన చేద్దాం. అందరము తలలు వంచుదాము. దేవుని వైపు మన మనసును మళ్ళిద్దాము. ఇచ్చుటలోని ఫలం, రివార్డ్ ఇన్ గివింగ్లో ఉన్న రివార్డ్. ఆ ఫలం నువ్వు పొందుట కొరకు నీవు నేను మనం ఇప్పటికి చాలా మంది 85% మన సంఘములో నమ్మకంగా ఇస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మిగిలిన వారిని దేవుడే ప్రేరేపించును గాక. ఇచ్చే మనసును వారికి అనుగ్రహించును గాక.
నమ్మకంగా యథార్థంగా కఠినము కాకుండా దేవుని మహిమ కొరకు అందరూ అర్పించి దైవ దీవెనలు సొంతము చేసుకొందురుగాక. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, కృప కలిగిన దేవా, దయగలిగిన మా స్వామి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇచ్చటలో సమృద్ధి ఫలం, ఇచ్చటలో గొప్ప ఫలం, ఇచ్చటలో నీతి ఫలం మేమందరము పొందుకొని మీ కొరకు మేము బతుకున్నట్లు, మేము లోకానికి జీవవృక్షము వలె, కుటుంబానికి సంఘానికి జీవవృక్షము వలె ఉండుట కొరకు కృపనుంచమని, వాక్యం వినిన మా ప్రియులందరినీ దయతో దర్శించి దీవించమని, పేరు పేరున కుటుంబాల వారీగా బిడ్డలందరినీ దర్శించి ఆశీర్వదించమని స్తుతి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ మీ కృప కలిగిన స్థలకు బిడ్డలందరిని అప్పగించుకుంటూ క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.